కాలా నమక్. ఈ రైస్‌కి చాలా స్పెషాలిటీ ఉంది. ఇది ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినటువంటి రైస్. ఇది వడ్లు, ప్యాడీ మాత్రమే నల్లగా ఉంటుంది. బియ్యం తెల్లగా ఉంటాయి. మంచి అరోమా స్మెల్ ఉంటుంది. దీన్ని గౌతమ్ బుద్ధ రైస్, బుద్ధిస్ట్ రైస్ అని కూడా అంటారు. ఒకానొక కాలంలో బుద్ధిస్ట్ మాంక్‌లు ఈ రైసే తినేవాళ్ళంట. గౌతమ బుద్ధుడు వెళ్ళిపోయే ముందు మీకు గుర్తుగా ఏదైనా ఇవ్వండి అనంటే ఈ కాలా నమక్ రైస్ ఇచ్చారంట. ఇది వండేటప్పుడు వచ్చే ఈ స్మెల్‌తో మీరు నన్ను గుర్తు చేసుకోవచ్చని గౌతమ బుద్ధుడు చెప్పారని ఒక స్టోరీ ఉంది అన్నమాట. ఈ కాలా నమక్ రైస్ హై బీపీ ఉన్న వాళ్ళకి చాలా ఎక్సలెంట్‌గా పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో ఫాస్ఫరస్ 318 ఎంజీ ఉంటుంది. అండ్ జింక్ రిచ్‌గా ఉంటుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. అండ్ బీటా కెరోటిన్, విటమిన్ ఏ ఉంటుంది కాబట్టి స్కిన్‌కి, కళ్ళకి చాలా మంచిది. అండ్ విటమిన్ డి డెఫిషియన్సీని తగ్గిస్తుంది. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ 50 ఉంటుంది. కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళకి కూడా బావుంటుంది. ఈ షుగరు, బీపీ అనేవి కజిన్ సిస్టర్స్ లాంటివి. కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు వాడితే, బీపీ ఉన్న వాళ్ళు వాడొచ్చు. బీపీ ఉన్న వాళ్ళు వాడితే, షుగర్ ఉన్న వాళ్ళు వాడొచ్చు. హై బీపీ ఉన్న వాళ్ళకి ఈ రైస్ చాలా ఎక్సలెంట్ అన్నమాట.